మమ్మీ డిన్నర్ కి ఏం చేస్తున్నావే? పెసరట్టు ఉప్మా వేస్తున్నారా? నీకు అన్నయ్యకి అయితే రెడీ అయినాయి, నాకు డాడీకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడు వేడివేడిగా ఉన్నాయి, ఇప్పుడే వేసిన, పొగలు వెళ్తున్నాయి. మరి మెల్లగా తినరు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నైట్ డిన్నర్ కోసం అయితే పెసరట్టు ఉప్మా వేస్తున్నామండి. రైస్ అయితే తినబుద్ధి కావట్లేదు, వాతావరణం చల్లగా ఉంది కదా, పిల్లలకి ఇట్లా ఇష్టం అనేసి అందుకే ఇదే వేసినాను. అందరికి ఇదే కావాలన్నారు. మా పాపకైతే సర్ప్రైజ్గా చేస్తున్నాండి, తనకు చాలా ఇష్టం, తనకైతే చెప్పలేదు నేను. మీరేం చేస్తారు? తిన్నారా? మీకు ఇష్టమా ఫ్రెండ్స్ పెసరట్టు ఉప్మా? అంటే మాకైతే మస్తు ఇష్టం. వర్షాలు పడుతున్నాయి మీ సైడు. 2-3 డేస్ నుంచి ఒకటే ముసురు కలిగింది కదా ఫ్రెండ్స్. వాతావరణం అయితే చల్లగా ఉంది, ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. మిర్చిలు అయితే నిన్న వేసానండి, ఈరోజు అయితే వేరే ఏదైనా వేసుకుందామనేసి ఇలా అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా, మంచిగా కలర్ ఇట్లా మస్తు వచ్చింది. నువ్వు ఒక్కడికే పెట్టుకున్నావా? అది అందరు మేమైతే నలుగురం కలిసి తింటాం ఫ్రెండ్స్. ఏది చేసుకున్నా అందరం ఒకటేసారి తినడం మాకైతే అలవాటు. అవి చల్లగున్నా వేడిగున్నా ఎట్లయినా పర్లేదు, కానీ కలిసి తింటాం మేమైతే. స్టార్ట్ చేసిన అచ్చింత తినడం. టైం వచ్చేసి 9:15 అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసుకొని అయితే తింటున్నాం పెసరట్టు. అవునా? మా పాప మా వారైతే ఒక దగ్గర కూర్చొని తింటారు. ఎట్లుంది బావా? చూడండి ఫ్రెండ్స్, మేమైతే అందరం ఇలా కలిసి కూర్చొని తింటాం, మా వారు వచ్చేదాకా వెయిట్ చేసి. ఏ టైం అయినా సరే వచ్చినాకనే భోజనం చేయడం అయితే మాకు అలవాటు. నేను ఇట్లా తింటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒకటైతే ఉత్తి వేసుకున్నాను, ప్లేన్ వేసుకున్నాను, వెల్లుల్లి కారం అద్దుకొని తిందామనేసి. అరే కనిపిస్తుంది. చూడండి, ఉప్మాతో ఇలా తీసుకొని, ఉప్మా ఎక్కువ వేసిన ఫ్రెండ్స్, దోశలను అయితే ఇలా చట్నీ ఎక్కువ అద్దుకొని ఇలా తింటుంటే మైమర్చిపోవాల్సిందే. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా. ఓకే ఫ్రెండ్స్, మీరు తిన్నారా లేదో కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.